ఫ్యాక్షన్ హత్యలు బాంబు దాడులతో మార్మోగిన అనంతపురం జిల్లా తాడిపత్రిని ప్రశాంతంగా మార్చారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. పలు హింసాత్మక ఘటనల్లో నేతలతో పాటు తమ అనుచరగణం ప్రాణాలు కూడా పోగొట్టుకున్నట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. అలాంటి తాడిపత్రిని గత కొద్ది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉంచానన్నారు. అయితే తనను కొందరు నేతలు రెచ్చగొడుతున్నారని, ఇక తాను చూస్తూ ఉండలేనన్నారు. దారిపోయే దానయ్య కూడా కాలితో తన్నే పరిస్థితి తెచ్చుకోవడం తనకిష్టం లేదని, ఎన్నికల తర్వాత మళ్లీ పాత మనిషిగా మారుతానన్నారు. మరి కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యలు వెనుక ఆంతర్యం ఏంటి? ఆ వ్యాఖ్యలు ఎంతకు దారి తీస్తాయో చూడాలి. భయపడకుండా ఎదుర్కొన్నవాడే ధైర్యవంతుడు. అది అతని విజ్ఞతకు వదిలిపెడతా. భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది. నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతులైతే ఎదుర్కోని చెప్తాడా. అది నేను చెప్తాను. నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీరులము సూర్యులము అని చెప్పడం లేదు. అతను కూడా కనుక్కుంటా అనొచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడతాడని. నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటా. నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకొని ఉన్నాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో, రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు. అందుకనే నేను ఈ వర్డ్ కూడా వాడినది, లేకపోతే వాడను. నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమికీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో, రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారిలో వచ్చి నానాకు భ్రష్టు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు. దావుంటి పోయేంత వల్ల నేను తన్నలు తినేకి దావుంట్లో పోయేంత. భారత ప్రధాని